రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఇవాళ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతూ రెడ్డి అనంతలక్ష్మి అనే మహిళ చనిపోయారు. కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కడలి కృష్ణారావు మృతి చెందారు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. పలు హాస్పిటల్స్ లో మరొక 5గురు బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఇవాళ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతూ రెడ్డి అనంతలక్ష్మి అనే మహిళ చనిపోయారు. కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కడలి కృష్ణారావు మృతి చెందారు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. పలు హాస్పిటల్స్ లో మరొక 5గురు బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, నాలా చెరువులో జరిగినటువంటి ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. ఘటనలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. అందరూ ఇంకా 5గురు ట్రీట్మెంట్ లో ఉన్నారు. అయితే తాజాగా కడలి కృష్ణారావు 73 ఏళ్ల వ్యక్తి, మనీ హిల్స్ అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వ్యక్తి గత నెల 20న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ కల్తీపాల్ ఇథైలిన్ గ్లైకాల్ ఏదైతే కలిసిందో దాని వల్ల ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యి గడిచిన 21 రోజులుగా ట్రీట్మెంట్ పొందుతూ కిమ్స్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. దీంతో 15కి మృతుల సంఖ్య పెరగడం జరిగింది. ఇంకా ఇందులో 5గురు ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో కిమ్స్ ఆసుపత్రిలో 2, రెయిన్బో ఆసుపత్రిలో 2తో పాటు రవి చైతన్య ఆసుపత్రిలో 1, మొత్తం 5 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొండబాబు 64 ఏళ్ల వ్యక్తి, నాగేశ్వరరావు 72 ఏళ్ల వ్యక్తి, వెంకటేశ్వరరావు 76 ఏళ్ల వ్యక్తి, 3 వృద్ధులు, మరొక 2 చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తం 5గురు. ఇందులో 4 మేల్స్ కాగా 1 ఫీమేల్ గా ఉన్నారు. అయితే 5 నెలల బేబీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆమె కూడా ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతుంది. ఇందులో 3 డయాలసిస్ స్టేజ్ లో ఉండగా 2 వెంటిలేటర్ మరియు డయాలసిస్ స్టేజ్ లో ఉండడం జరిగింది. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా వైద్యుల ద్వారా తెలుస్తోంది. ఈ 5గురు కోలుకుంటారా లేదంటే వీరిలాగా ఇంకా మరింత సంఖ్య పెరుగుతుందని చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే 15 మంది చనిపోయారు. ఇంకా 5గురు ట్రీట్మెంట్ లో ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.